బ్రిటన్ పౌరులే లెక్కలు తీస్తున్నారు. ఏంటయ్యా అంటే బ్రిటన్‌లో జరిగినటువంటి పరిణామాల్లో అక్కడ డబ్బులు అంటే అక్కడ పన్నులు ఎందుకు ఎక్కువేస్తున్నారంటే డబ్బులు లేదు. డబ్బులు ఎందుకు లేవు అంటే వేరే దేశాలకు మనం ఇచ్చిన డబ్బుల వల్ల. ఎంత ఏంటి అంటే ఉక్రెయిన్ గొడవ కోసం 235 పౌండ్లు పంపించిందంట. 235 మిలియన్ పౌండ్లు ఇప్పటిదాకా ఖర్చు పెట్టిందంట. ఇథియోపియా కోసం 225 మిలియన్ పౌండ్లు పంపించిందంట. ఆఫ్ఘనిస్తాన్ కోసం 171 మిలియన్ పౌండ్లు, సిరియా కోసం 145 మిలియన్ పౌండ్లు, యెమెన్ కోసం 144 మిలియన్ పౌండ్లు, సోమాలియా కోసం 140 మిలియన్ పౌండ్లు, సూడాన్ కోసం 270 మిలియన్లు, పాలస్తీనా కోసం 130 మిలియన్లు, నైజీరియా కోసం 117 మిలియన్లు, కాంగో కోసం 107 మిలియన్ పౌండ్లు, పాకిస్తాన్ కోసం 100 మిలియన్ పౌండ్లు, కెన్యా కోసం 80 మిలియన్ పౌండ్లు, జోర్డాన్ కోసం 68 మిలియన్ పౌండ్లు, మయన్మార్ కోసం 65 మిలియన్ పౌండ్లు, బంగ్లాదేశ్ కోసం 62 మిలియన్లు, నేపాల్ కోసం 60 మిలియన్లు, లెబనాన్ కోసం 56 మిలియన్లు, టాంజానియా కోసం 56 మిలియన్లు, మలావి కోసం 50 మిలియన్ పౌండ్లని ఖర్చు పెట్టారు. అంటే అసలు ఆ దేశాలకి వీళ్ళకి ఏంటి సంబంధం? పిచ్చిమండా కొడుకులు కాకపోతే వాళ్ళ దేశపు అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, వాళ్ళ ఖర్చులు పెట్టుకోవడం, చివరికి వీళ్ళ దేశ ప్రజలకేమో తిండి లేక తిప్పలు పడేటటువంటి పరిస్థితి సృష్టిస్తున్నారు.